గారు ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. ఐ టేక్ యూ అగైన్. మళ్ళీ నేను ఒక సెకండ్ రౌండ్ లో వస్తాను. ఒకసారి గెస్ట్లను మొత్తం తీసుకొని ప్రీతం రెడ్డి గారు, ఏఐ యాక్టివ్ అవుతే ఉద్యోగాలు పోతాయి అంటని చెప్పి ఒక పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ అనేది కొనసాగింది. ఏఐ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా, కోల్పోతుందా? డెఫినెట్లీ ఏఐ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ అండి. Yes. సో జాబ్స్ పోతాయి అనేది ఒక జస్ట్ ఒక బ్లఫ్ మార్కెట్. ఏఐ వల్ల ఐ మీన్ నాన్ ప్రొడక్టివ్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు 100%. ఇఫ్ దే కేమ్ అవుట్, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ జాబ్ హోల్డర్స్గా ఉండడం వల్ల వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు ఏఐ దాని మీద. సో ఏఐ అనేది ఇట్లా మా జాబ్స్ని తీసేసింది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్గా నేను మా దాంట్లో చాలా ఏఐ రిలేటెడ్ సెక్యూరిటీ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి పెట్టాం మేము. సో ఈ సెక్యూరిటీ క్యాంప్స్ వల్ల ఎవరు ప్రొడక్టివ్ ఎవరు నాన్ ప్రొడక్టివ్ అనేది మాకు ఎవ్రీడే ఈవినింగ్కి మాకు లాగ్స్లో వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మాకు ప్రోగ్రెస్ అవ్వడం చాలా ఫాస్టర్ అవుతుంది. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఎవరికి థ్రెట్ కాదు, 100% థ్రెట్ కాదు. మైట్ బి అడాప్ట్ చేసుకోవడానికి కొంతమందికి టైం పడుతుండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి థ్రెట్ ఎనీమోర్. నో, హౌ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్, బికాస్ యూ రిప్రజెంటింగ్ ఫ్రమ్ హార్డ్వేర్ ఇండస్ట్రీ. అవును, హార్డ్వేర్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్కు ఏఐని ఎట్లా ఉపయోగించావు? ఒక 20 years బ్యాక్కి వెళ్దామండి. 20 years బ్యాక్ ఏఐ అనేది లేదు. అండ్ మన ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా 1970 కంప్యూటర్ అనేది లేదు. సో 1990s లో అసలు కంప్యూటర్ అనేది కానీ ప్రోగ్రామ్ అనేది కానీ అందరికీ కొత్తే. సో అప్పుడు ప్రొడక్టివిటీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరర్ 100 products తయారు చేయగలిగితే లేటర్ ఆన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసిన తర్వాత అది 100 నుంచి 1000 అయింది. ఈరోజు ఏఐ దానివల్ల ఈరోజు 1000 నుంచి 1,00,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఒక మనిషి ఆలోచించేదానికంటే ఒక ఏఐ ఆలోచించే దాంట్లో చాలా ప్రొడక్టివిటీ ఉంటుంది, చాలా అక్యురసీ ఉంటుంది. అట్లా అని చెప్పి మనుషులు అవసరం లేదా అని కాదు, మనుషులు ఉండాలి. దాన్ని మానిటర్ చేయడానికి, దాన్ని కరెక్ట్ స్టెబిలైజ్ చేయడానికి కన్ఫర్మ్గా ఉండాల్సిందే. జగదీష్ ప్రబల్ గారు, మీరు స్పెసిఫిక్గా ఏఐ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి అమెరికా నుండి